Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము 24వ శ్లోకము. శ్రీ భగవానువాచ తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞాదానతపఃక్రియాః ప్రవర్తంతే విధానోక్తా సతతం బ్రహ్మవాదినాం. దోమిత్యుదాహృత్య యజ్ఞాదాన తపఃక్రియాః ప్రవర్తంతే విధానోక్తా సతతం బ్రహ్మవాదినాం. తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞాదాన తపఃక్రియాః ప్రవర్తంతే విధానోక్తా సతతం బ్రహ్మవాదినాం. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. అందువలన వేదములను బాగుగా ఎరింగిన వారి యొక్క శాస్త్రోక్తములకు యజ్ఞదాన తపక్రియలన్నీయు ఎల్లప్పుడూ ఓం అని చెప్పిన తరువాతనే అనుష్ఠింపబడుచున్నవి. ఓం తత్సత్ అను 3 పదములలోనూ మొదటిది అగు ఓం అను పదము యొక్క మహిమను వెల్లడిస్తున్నారు. పరబ్రహ్మము యొక్క వాచకము అయి అతి పవిత్రమై మహాశక్తివంతమై అలరుచుండుటచే వేదవేత్తలందరూ తాము ప్రారంభించు యజ్ఞదాన తపస్సులను క్రియలన్నింటి యొక్క ఆది అందు ఎల్లప్పుడూ ఓం అను ఆ ఏకాక్షర ప్రణవ మంత్రమును ఉచ్చరిస్తున్నారు. అట్లు ఉచ్చరించిన తరువాతనే ఆయా క్రియలను వారు ఉపక్రమించుచున్నారు. అట్లే ఆయా క్రియలు సమాప్తమైన వెనుకను మరలా ఓం అని ఆ ప్రణవమును ఉచ్చరించుచుందురు. అట్లు చేయుట వలన ఆయా క్రియలలో ఏమైనా లోపములు దోషములు ఉన్నచో అన్నీయు ఆ మంత్రప్రభావము వలన భస్మీభూతములైపోగా ఆ కర్మలు పరిపూర్ణ ఫలములను ఇవ్వగలవు. సతతం అని చెప్పుట వలన అట్టి వేదవేత్తలు తాము ఆచరించు ఆయా యజ్ఞదానాది సత్క్రియల ప్రారంభమున ఎల్లప్పుడూ ఆ ప్రకారమే ప్రణవోచ్చారణము చేయుదురని స్పష్టమగుచున్నది. ఇంజను వలన రైలు పెట్టెలన్నీయూ కదులునట్లు 1 అను సంఖ్యచే ప్రక్కన గల పూర్ణానుస్వారములు సున్నలు అన్నీయూ శక్తివంతములగునట్లు మొదట గల ఓంకారముచే తక్కిన మంత్రములు క్రియలు అన్నీయూ చైతన్యవంతములు ప్రతిభావంతములు అవును. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. Subscribe and share my channel Sudarsana.